చేతికొచ్చిన కొడుకుని చేతిలోనే పోతే ఎంత బాధ ఉంటుంది తెలుసా ఒక మమ్మీ డాడీకి. ఇన్ని సంవత్సరాలు లవ్ చేసినావు, ఇద్దరు కలిసి రెస్టారెంట్లో తిరిగారు, ఐస్ క్రీమ్స్ తిన్నారు, గడిసిన గతమంతా నాకు కుటుంబంలా కూర్చుతుంటే కూడా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేష్ డాన్సర్ అఫీషియల్. సో గైస్, రీసెంట్గా నా యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నాం కదా, కంటిన్యూస్గా శ్రీకాంత్ వీడియోసే వస్తున్నాయి. సో మీకు క్లారిటీ వచ్చిందో లేదో నాకైతే తెలుస్తలేదు, బట్ ఇంకా క్లారిటీ కావాలంటే ఈ వీడియో చూడండి. సో గైస్, నేను ఆ వీడియోస్ పెట్టగానే నాకు చాలా కాల్స్, వీళ్ళు కాల్ చేసి వాళ్ళు కాల్ చేసి చాలామంది బెదిరిస్తున్నారు. బట్ నేను భయపడను, ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకుంది నేను బయట పెట్టాను కాబట్టి మీకు తెలుస్తుంది, కాబట్టి నేను ఎవరితో భయపడను. అలాగే ఇంకా మీకు ఫుల్ క్లారిటీ కావాలనుకుంటే ఈ వీడియో చూడండి. సో వాళ్ళిద్దరు 6 years లవ్ చేసుకున్న తర్వాత ఈరోజు మా టేగుల్పల్లి పోలీస్ స్టేషన్లో ఈరోజు ఏం జరిగిందంటే, వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ, అమ్మాయి అందరూ స్టేషన్లో పిలిచి ఏదో మాట్లాడారట. సో ఇప్పుడు ఎస్ఐసిఐ వీళ్ళు ఏదో మాట్లాడారని చెప్పారు మాకైతే. సో ఇంకా మాకు క్లారిటీ లేదు ఇంకా. సో రేపు చెప్తా అదేంటో. సో గైజ్, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు శ్రీకాంత్ చనిపోవడం అయితే నేను వీడియోస్ అన్నీ పెట్టా, వాళ్ళిద్దరు మాట్లాడుకున్న రికార్డింగ్ ఇవన్నీ పెట్టాను కదా. సో మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి డెఫినెట్లీ, ఎందుకంటే ఇలాంటి వీడియో మీరు షేర్ చేస్తేనే బాగుంటుంది. ఈ వీడియోని షేర్ చేయండి, ఈ వీడియో చేయకుండా ఆ వీడియోస్ని షేర్ చేయండి పక్క, ఎందుకంటే వీడియోస్ షేర్ చేస్తేనే బాగుంటుంది. సో ఇంకా మీకు క్లారిటీగా వీడియోస్ కావాలంటే ఒక్క నిమిషం వినండి. లవ్లో ఉన్నప్పుడు ఎంత మంచిగా మాట్లాడుకున్నారో. ఏమో రాదు ఇంకా డ్రెస్ కుట్టించడానికి వెళ్ళింది. డ్రెస్సా ఎవరికి? తనకి. ఊరు వెళ్తుందా, పెళ్ళికి వెళ్తుందా? సో విన్నారు కదా, లవ్లో ఉన్నప్పుడు ఎంత మంచిగా మాట్లాడుకున్నారో. లవ్ అంటే సో అమ్మాయికి వేరే వాడితో పెళ్ళి అన్నప్పుడు ఇగో ఎట్లా మాట్లాడిందో వినండి. ఏంటబ్బా కాల్ చేసావు? మమ్మీ ప్లీజ్. ఇప్పుడు 1 month అయింది. నిన్న అనుకుంటా మీ అక్క కాల్ చేసి నెక్స్ట్ మంత్ పొట్టికి మ్యారేజ్ అని చెప్తుంది. నాకు నిజంగా మ్యారేజ్ చేసుకుంటే నేను తట్టుకోలేను మమ్మీ. సో విన్నారు కదా, మ్యారేజ్ చేసుకుంటే నేను తట్టుకోలేనని ఇంత బాధ చెప్తాడు. అమ్మాయికి కొంచెం కూడా అర్థం కాలేదా? నీకు కొంచెం కూడా అర్థం కాలేదా వాని బాధ? ఇన్ని సంవత్సరాలు లవ్ చేసినావు, ఇద్దరు కలిసి రెస్టారెంట్లో తిరిగారు, ఐస్ క్రీమ్స్ తిన్నారు, గడిసిన గతమంతా నాకు కుటుంబంలా కూర్చుతుంటే కూడా వెళ్ళావు. వాడి గురించి ఈ మాత్రం తెలియలేదు నీకు? తెలియదా? ఇన్ని సంవత్సరాలు లవ్ చేసినప్పుడు లైఫ్ లాంగ్ వాడితో కలిసి మంచిగా ఉంటానని తెలిసే కదా లవ్ చేసావు. మరి అలాంటప్పుడు పెళ్ళి చేసుకోవచ్చు కదా. ఇద్దరు ఎటైనా లేచిపోయి ఉన్నా ఈ పార్టీకి మంచిగా బతికేటోళ్ళు కదా. చేతికొచ్చిన కొడుకుని చేతిలోనే పోతే ఎంత బాధ ఉంటుంది తెలుసా ఒక మమ్మీ డాడీకి. అసలు ఏమనుకొని నువ్వు అట్లా మాట్లాడావు? అసలు ఈ జనరేషన్లో ఉన్న, అంటే ప్రతి ఒక్క అమ్మాయిలకు చెప్తలేను, సో ఇలాంటి అమ్మాయిలకి ఏం శిక్ష పెడితే బాగుంటుందో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియో చేస్తే సరే, నా మీద పోలీస్ కంప్లైంట్ అయినా నాకు నో ప్రాబ్లం, ఏదైనా నాకు నో ప్రాబ్లం, బట్ ఇలాంటి వీడియో చేస్తేనే కదా 10 మందికి తెలిసేది. అసలు ఏమనుకున్నావు అసలు నువ్వు నీ గురించి అసలు? అంటే మంచోడు దొరికితే మంచిగా లైఫ్ ఉంటుంది, ఇన్ని రోజులైతే ఈయనైతే ఏదో వాడుకున్నాం వదిలేసినాం అన్నట్టు ఉన్నావు, అంతే కదా నీది. ఇప్పటికైనా మారండి అమ్మాయిలకి, అందరికీ చెప్తున్నా, లవ్ చేసే ప్రతి ఒక్క అమ్మాయికి చెప్తున్నా నేను, ఇప్పటికైనా మారి అసలు కళ్ళు తెరిచి చూడండి. ఎందుకంటే ఒక లవ్ చేసే ముందు వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ, వాళ్ళ ఇంకా వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నారని ఆలోచించండి. మీకే ఫ్యామిలీస్ కాదు ఉన్నది, వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉన్నారు, వాళ్ళకు కూడా అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళని కూడా కన్నారు, అన్నీ అయినాయి. మీకు ఎలా చూసుకుంటారో వాళ్ళ అమ్మ నాన్న కూడా వాళ్ళని కూడా అలానే చూసుకుంటారు. అర్థమవుతుందా? సో మీకు చెప్పేది ఏంటంటే, డెఫినెట్గా ఇప్పటికైనా మారండి అమ్మాయిలమ్మ, మారండి. అర్థమైందా? మారండి, కొంచెం ఇప్పటికైనా మారండి. ఇప్పటికీ మారకుంటే ఇక మీ కర్మ, మీరు ఇట్లనే సావండి.
ఇక రాజ్యాంగంలో ఇప్పటి నుంచి అబ్బాయిలని మోసం చేసిన అమ్మాయిలని చంపేయచ్చు అని రాయాలి ఇప్పుడు. ఎందుకంటే మీరే ఎక్కువ చంపుతున్నారు కదా మమ్మల్ని. సమాజం మొత్తం చూస్తున్నారు కదా, అమ్మాయిల వల్లనే అబ్బాయిలు చచ్చిపోతున్నారు. ఉం? ఇదైతే కరెక్టే కదా. సో ఇప్పటికైనా మారండి, కొంచెం మారి ఇప్పటికైనా కొంచెం లవ్ చేసే ముందు ఆలోచించండి, వెనక ముందు ఆలోచించి లవ్ చేయండి, ఓకేనా. సో ఈ వీడియో ఇప్పటికే అయిపోదు, ఇక్కడితో అయిపోదు. సో మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటా. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే. సో నా ఛానల్ని అలానే ఈ ఎండ్ వరకు వీడియోస్ చూడండి. సో డెఫినెట్గా మీకు కంటెంట్ ఏంటో మీకు క్లారిటీగా అర్థమవుతాయి. సైనింగ్ ఆఫ్ గని డాన్సర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. లవ్ యూ గైస్, బాయ్. మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ అందరు.